అండి, చాట్ జీపీటీని ఉపయోగించి మీరు ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తున్నారా? చాట్ జీపీటీని ఉపయోగించి ఈ ఇమేజెస్ మాత్రమే కాదండి, మనం సాంగ్ కూడా కంపోజ్ చేయొచ్చు అనమాట. మన పేరు మీద మనం ఒక సాంగ్ క్రియేట్ చేసి విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏ విధంగా అయితే సాంగ్ అనేది కంపోజ్ చేస్తారో అదే విధంగా మనం ఏఐని ఉపయోగించి ఒక సాంగ్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది వచ్చేసి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ₹1 ఖర్చు లేకుండా మనం తీసే షార్ట్ ఫిల్మ్స్ అవ్వండి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవ్వండి, ఏదైనా సరే మనం సాంగ్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కాపీరైట్ కూడా ఉండదన్నమాట దీనికి. ఎందుకంటే మనం సొంతంగా కాంపోజ్ చేసే సాంగ్ కాబట్టి మనకి కాపీరైట్ కూడా ఉండదు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి అందరూ కూడా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వీడియోలోకి చూసిన వెంటనే మీరు వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు వెంటనే. అందుకని చెప్పి ఇప్పుడే ఒక లైక్, కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఏ ఫీచర్స్ అనేవి మన ఛానల్ నుంచి మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఉండాలన్నమాట. అందుకోసం బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, మరి మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు నేను చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేసి పెట్టాను అనమాట. చాట్ జీపీటీ అనేది ఇందులో కంపల్సరీ లాగిన్ అయితే అవ్వండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీ వెబ్సైట్లో అయినా సరే, ఫోన్లో అయినా సరే, ఫోన్లో కూడా చేయొచ్చు అనమాట ఇది. అలాగే పీసీలో ఉంటే పీసీలో కూడా చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర పీసీ ఉంది కాబట్టి పీసీలో చేస్తున్నాను నేను. మీ దగ్గర ఫోన్ ఉంటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని అడుగుతుంది కదా. అయితే ఇక్కడ నేను దాన్ని అడుగుతున్నాను అనమాట. ఏమని అడగాలి, మనం మన పేరు మీద ఒక సాంగ్ క్రియేట్ చేయమని అడగాలి. సపోజ్ నా పేరే ఇస్తాను, నా పేరు ఇచ్చి నేను నా పేరు మీద ఒక సాంగ్ అయితే క్రియేట్ చేయమని అడుగుతాను నేను. దానికోసం నేను రైట్ అనిల్ కుమార్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. చూడండి, నేను రైట్ అనిల్ కుమార్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ సాంగ్. నేను ఏమని అడిగాను అనమాట, రైట్ అనిల్ కుమార్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ సాంగ్ కావాలని చెప్పి నేను తను అడిగాను. మీరు మీకు నచ్చిన విధంగా, ఇప్పుడు మీరు ఒక దేవుడి కోసమే పాట పాడాలనుకుంటున్నారు అనుకోండి, లిరిక్స్ కావాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీరు ఆ విధంగా దానికి అర్థమయ్యేటట్టు అడగాలన్నమాట. ఇప్పుడు జీసస్ ఒక గొప్ప దేవుడు అనే విధంగా మీరు ఒక సాంగ్ అయితే అడగాలి. ఇప్పుడు సపోజ్ మీరు షార్ట్ ఫిల్మే చేస్తున్నారు అనుకోండి, షార్ట్ ఫిల్మ్ మీరు సబ్జెక్ట్ ఏం చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ ప్రకారంగా మీరు ఆ సబ్జెక్ట్ అనేది అక్కడ టైప్ చేసి ఆ విధంగా మీరు అడగాలన్నమాట. అదే ఒకవేళ మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు అనుకోండి, ప్రీ వెడ్డింగ్ షూట్లో ఇప్పుడు కపుల్స్ పేర్లు ఇచ్చి వాళ్ళిద్దరూ ఒక లవ్ సాంగ్ అనో లేకపోతే రొమాంటిక్ సాంగ్ అనో అక్కడ రైట్ చేయమని చెప్పేసి మనం దాన్ని అయితే అడగాలి. అప్పుడు మనకు దానికి అర్థమైనట్టు ఇస్తే కనుక అది మనకి లిరిక్స్ అయితే మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. చూడండి, ఒకసారి నేను ఒకే క్లిక్ చేశాను ఇక్కడ. చూడండి, నాకు విత్ ఇన్ సెకండ్స్లో నాకు సాంగ్ అనేది అది క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నదంతా కూడా కాపీ చేసుకుంటానండి. మనకి సాంగ్ ఇక్కడ వరకు అయితే ఇచ్చిందనమాట. కొన్ని లిరిక్స్ అయితే మనకి క్రియేట్ చేసి ఇచ్చింది. దీన్ని నేను Ctrl+C చేసి కాపీ చేస్తున్నాను. మీరు మొబైల్లో ఉంటే కనుక మీరు నొక్కి పట్టుకుంటే సెలెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడి వరకు లిరిక్స్ అయితే ఉన్నాయో అక్కడ వరకు మీరు సెలెక్ట్ చేసి దాన్ని కాపీ అయితే చేయండి. కాపీ చేసిన తర్వాత మనం ఇక్కడ గూగుల్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలంటే గూగుల్ ట్రాన్స్లేట్. చూడండి, నేను గూగుల్లో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ అయితే క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇంగ్లీష్ ఉన్న చోట నేను Ctrl+V చేసి మొత్తం ఇదంతా పేస్ట్ చేశాను. పేస్ట్ చేయడం అది ఏం చేసింది, గూగుల్ నాకు ఈ లిరిక్స్ అంతా కూడా నాకు తెలుగులో అయితే కన్వర్ట్ చేసి ఇచ్చిందనమాట. తెలుగులో కన్వర్ట్ చేసి ఇచ్చింది. నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తాను, ఈ తెలుగు లిరిక్స్ అన్నీ కూడా నేనైతే కాపీ అయితే చేసుకుంటాను. చూడండి, ఎక్కడ వరకు లిరిక్స్ అయితే ఉన్నాయో మనకి ఇక్కడ వరకు నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనం గూగుల్లోని ఒక వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని సునో ఏఐ, SUNOAI, సునో ఏఐ అని టైప్ చేయండి. మీకు ఒకసారి నేను చేసి చూపిస్తాను. చూడండి, SUNOAI ఇలా టైప్ చేసినట్టయితే మనకి ఇలాగ స్టార్టింగ్ వెబ్సైట్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇందులో లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ₹1 కూడా ఇది ఛార్జ్ అయితే చేయదనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే మీరు ఇందులో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ కస్టమ్ అని ఉంటుంది. కస్టమ్ మీద క్లిక్ చేసుకోండి. మొబైల్లో అయితే కస్టమ్ అనే బటన్ ఉంటుంది అనమాట. అది ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు అక్కడ కాపీ చేసినటువంటి లిరిక్స్ని ఇక్కడైతే పేస్ట్ చేయాలన్నమాట. నేను Ctrl+V చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మనకి మ్యూజిక్ తాలూకు స్టైల్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి మ్యూజిక్ ఏ టైప్ కావాలి, ఒక రాకింగ్ సాంగ్ కావాలా, లేదంటే ఒక లోన్లీ సాంగ్ కావాలా, లేదంటే ఒక సాడ్ సాంగ్ కావాలా, మీకు ఏ టైప్ ఆఫ్ సాంగ్ కావాలనేది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారనేది అక్కడైతే మనం ఇవ్వాలన్నమాట. మరి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు అనుకోండి, లవ్లీ సాంగ్ అని, లేదంటే జీసస్ గురించో లేకపోతే ఇతర గాడ్స్ గురించి ఏదైనా సరే మీరు ఒక సాంగ్ లిరిక్స్ రాస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పరంగా మీరు చేయాలనుకుంటున్నప్పుడు ఆ విధంగా అయితే మనం అక్కడ ఇవ్వాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఇది ఏం చేస్తున్నానంటే నాకు నా పేరు మీద అయితే నేను ఇచ్చుకున్నాను కాబట్టి రాకింగ్ అని ఇస్తాను. నేనైతే రాకింగ్, నాకు ఒక రాక్ సాంగ్ అనేది నా పేరు మీద నాకు కావాలన్నమాట. అయితే నేను రాకింగ్ అని ఇచ్చాను. రాకింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను క్రియేట్ మీద క్లిక్ చేస్తాను.
క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి విత్ ఇన్ సెకండ్స్లో మనకి అక్కడ సాంగ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. మనకి ఒకటి కాదు 2 సాంగ్స్ అయితే మనకి ఇస్తుంది అనమాట. అది ఆ 2 సాంగ్స్ కూడా మనం విని మనకి ఏది నచ్చినట్టయితే అది కాంపోజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు షార్ట్ ఫిల్మ్ తీసినట్టయితే కనుక షార్ట్ ఫిల్మ్కి ఒక సాంగ్ కావాలంటే డబ్బింగ్ థియేటర్కి చాలా అడుగుతారు. అలాంటిది ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే కనుక ఇంకా లక్షల్లో ఖర్చు పెట్టాలన్నమాట. చాలామంది షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెట్టుబడి పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసి అది సక్సెస్ అవుతుందా అవదా అని చెప్పేసి చాలామంది ఇది అవుతుంటారు అనమాట. వాళ్ళకి మళ్ళీ అందులో సాంగ్ క్రియేట్ చేయాలంటే కనుక చాలా కష్టం అనే చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇది ఈ వెబ్సైట్ అనేది మనం ఈజీగా సాంగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదే కాదండి, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మీకు ఒక కస్టమర్ అనుకోండి, మీ ఫోటోగ్రాఫర్ చెప్పి మీరు ఈ సాంగ్ క్రియేట్ చేసుకుని మీ ఫోటోగ్రాఫర్ తగ్గట్టుగా ఈ సాంగ్ తగ్గట్టుగా మీరు వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు ఒక ఫోటోగ్రాఫర్ అయితే కనుక మీరే ఈ సాంగ్ అనేది క్రియేట్ చేసి ఈ సాంగ్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మీరు మీ కపుల్స్కి, మీరు కపుల్స్కి ఆ విధంగా సాంగ్ షూట్ చేసి ఎడిటింగ్ చేసి ఇచ్చినట్టయితే అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకున్న కాపీ రైట్ అనేది అయితే ఉండదన్నమాట. ఒకసారి సాంగ్ అనేది ఏ విధంగా క్రియేట్ అనేది ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఓకే మరి. మంచి రాకింగ్ సాంగ్ అయితే క్రియేట్ అయింది. అత్యంత శక్తివంతమైన ప్రణాళిక కంటే బలమైన వాడు, అంత పెద్ద హృదయంతో మరియు అంత ప్రకాశవంతమైన చిరునవ్వుతో. ఫస్ట్ సాంగ్ చూసారు కదా, ఇప్పుడు రెండో సాంగ్ అయితే ఒకసారి చూద్దాం ప్లే చేసి. అనిల్ కుమార్ అతను మనిషి, అత్యంత శక్తివంతమైన ప్రణాళిక కంటే బలమైన వాడు, అంత పెద్ద హృదయంతో మరియు అంత ప్రకాశవంతమైన చిరునవ్వుతో. అతనే హీరో, రాత్రిని వెలిగిస్తాడు. అనిల్ కుమార్ అతను ఈ విధంగా క్రియేట్ చేసుకున్న సాంగ్ని మనం ఇక్కడ చూడండి 3 డాట్స్ దగ్గర డౌన్లోడ్ బటన్ మనకి ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం క్లిక్ చేసి మనం MP3 ఆడియో లేదంటే జనరేట్ వీడియో అనేది మనం క్రియేట్ చేసి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మరి వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఏ ఫీచర్స్ అని మన ఛానల్ ముందు రాబోతున్నాయి అనమాట. మన ఛానల్ తరఫున దయచేసి ఫాలో అవుతుండండి. ఓకే మరి, ఉంటాను, బాయ్.